అనుగ్రహం వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయసమ్మతమును స్తుతి యోగ్యమైన సేవ చేయగలుగుతున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానం చేసిన నిత్య జీవితంలోనికి ప్రవేశించుగాక. దయగల తండ్రి, ఈనాడు ప్రత్యేక విధముగా ఈ పూజ బలిని పెట్టించుకుంటున్న హెచ్ఎస్ఎం సభలో పనిచేస్తున్న సిస్టర్ గారు లేక తల్లిదండ్రులు ఎవరైతే మరణించి ఉన్నారో వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. నీ పిలుపునందిన కవులూరి సత్యానందం గారికి, కవులూరి నాగమణి గారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ రోజు ప్రత్యేక విధముగా ఈ పూజ బలి నిర్వహించుతున్న మా సంఘంలోని యూత్ బిడ్డలను నీ వరములతో నింపమని, నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ విధవరాలు తన ఇంటిలో ఉన్న పిండితో చిన్న రొట్టెలు చేసి ఏలియా వద్దకు తీసుకొని వచ్చాడు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము వచనములు 10 నుండి 16 వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము వచనములు 10 నుండి 16 వరకు. ప్రభు ఆజ్ఞాపించుగా ఏలియా సారెపతుకు వెళ్ళాడు. అతడు నగరద్వారమును చేరుకున్నప్పటికక్కడ ఒక విధవ పొయ్యిలోనికి పుల్లలు ఏరుకొంటున్నది. ప్రవక్త ఆమెతో, అమ్మా, చెంపుతో కొంచెం నీళ్లు తీసుకొని రమ్ము అనేది. ఆ విధవ వెళ్ళిపోచుండగా అతడు ఆమెను పిలిచి కొంచెం రొట్టెలు కూడా తీసుకొని రమ్ము చెప్పాను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావేతో, మా ఇంట తయారైన రొట్టె ఏమీ లేదు. కుండలో కొంచెం పిండి, పాత్రలో కొంచెం నూనె మాత్రం ఉన్నవి. నేను ఇక్కడ 2-3 పుల్లలు ఏరుకొనటకు వచ్చింది. ఆ గుప్పెడి పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేను ఇప్పటికీ తిట్టుము. ఆ మీదట ఆకలితో ప్రాణములు విట్టుము. నేను ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లుగానే పోయి రొట్టె కాల్చుకొనొచ్చు. కానీ మొదట మీ ఇంట్లో నా పిండితో చిన్న రొట్టెలు చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకోము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువుకు సెలవిస్తున్నాడు, యావే నేలపై వాన కురిపించే వరకు కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోవు. ఆ విధవ ఏలియా చెప్పినట్టు చేశాను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టె గురించి వరకు వచ్చింది. ప్రభు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోలేదు. ఇది ప్రభువాకు సెలవించిన Amen.
పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుంచి 44వ వచనం వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుంచి 44వ వచనం వరకు. యేసు ఇట్లు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయములో కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువు టంగీలను ధరించి తిరుగుటకును, అంగడి వీధులలో వందనములను అందుకునుటకును కోరుకుందురు. ప్రార్థనా మందిరములయందు ప్రధాన ఆసనములను, విందులయందు అగ్రస్థానములను కాంక్షింతురు. వారు దీర్ఘ జపములు చేయనట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురి కాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టె వద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బులు వేయుచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 రాగి నాణెములను మాత్రమే వేసెను.
ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఎలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతా, అనగా తన జీవనాధారమంతయు త్యాగము చేసినది అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రేమాస్వరూపుడు మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతి, ఆరాధన చెల్లిస్తున్నా. ప్రభా, ఈ రోజున ప్రత్యేక విధంగా ఈ బలిపీఠం చుట్టూ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల ప్రభా, ఈ మా సంఘాన్ని దీవించండి, ఆస్వాదించండి. మా సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. దయగల ప్రభా, ఈ మా సంఘంలో ఉన్నటువంటి మా సిస్టర్ గారు, మా సంఘ పెద్దలను, మా కౌన్సిల్ లీడర్లను, మా యూత్ బిడ్డలను, మా సండే స్కూల్ బిడ్డలను ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ దేవునితో ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మా అమ్మగారి గురించి ప్రార్థించున్నాము. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేస్తున్న విద్య సేవలో వారికి తోడుగా ఉండి నడిపించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. పరలోక తండ్రి, మా పూజల గురువుల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన చేస్తున్న దేవుని సేవలో మీరు తోడుగా ఉండండి. సంఘాభివృద్ధికై నిత్యం శ్రమిస్తూ దేవుని పట్ల విశ్వాస పదవులు మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న మా గురువులకు మంచి ఆరోగ్యాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. విశ్వాసులారా, మేమందరూ మీ వాక్యను ప్రకటించి అర్థం చేసుకుని మీ వాక్య ప్రకారం జీవించి మీకు సాక్షులుగా ఉండడానికి కావలసిన అనుగ్రహం, వరప్రసాదం, మనోబలములను మాకంటే నిండుగా దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మా విచారణను, మా కుటుంబంలో ఉన్న సమస్యలను మీకు సమర్పిస్తున్నాము. మా విచారణను విశ్వాసబలంలో నడిపించండి. మా కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించి మాకు పెట్టని కోటలా ఉండి మమ్ము రక్షించండి. మేము ఎల్లప్పుడూ మీ విశ్వాస బిడ్డలుగా జీవిస్తూ మీ రాకడకై ఎదురు చూసే భాగ్యమును మాకందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. అనురాగం చేయడం ఓ ప్రభువా, మా కుటుంబాలను, మా సంఘాలలో ఉన్న బాలబాలికలను, విద్యార్థులను ప్రత్యేకంగా జీవించి కాచి కాపాడండి. ఈ బిడ్డలందరూ వయసుతో పాటు వివేకంలోనూ విజ్ఞానంలోనూ దినదినాభివృద్ధి చెంది దైవాజ్ఞలను అనుసరించి జీవిస్తూ ఎంతో ఉన్నత స్థితికి ఎదగాల వీరిని దీవించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేవునికి దూరమవుతున్నాము. మేము పాపంలో పడకుండా దైవభీతితో ముందుకు నడిచేలా మీ దీవులను నిరంతరం మాపై కురిపించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. సర్వకృపానిధి అయిన ఓ దేవా, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను, కార్మికులను, చేతి వృత్తులు చేస్తున్న వారందరినీ మీకు ప్రత్యేకంగా సమర్పిస్తున్నాము. పనివాడు వేతనమునకు అర్హుడు అని మీరు పలికినట్లుగా వారందరి శ్రమను, కాయ కష్టమును దీవించి వారి పాడి పంటలు, ఇతర పనులు ఫలించి వారందరూ ఆర్థికంగా బలపడి సంతోషంగా, సమాధానంగా జీవించే వరమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఈరోజు ప్రత్యేకంగా మా ప్రార్థన సహాయమైనటువంటి సత్యాన్ని
తండ్రి. కొద్ది క్షణాలు మనందరం కూడా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. కరుణాసాగరులకు దేవా, ఇప్పుడు మేము చేసిన ఈ ప్రార్థనలన్నింటినీ కూడా నీ సన్నిధికి చేర్చుకుని నీ దీవులను నీ ఆశీర్వాదాలను ఈరోజు ఇక్కడ ఈ బలి పూజలో పాల్గొంటున్న ఈ నీ బిడ్డలపై కుటుంబాలపై కుమరించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. అంగీకరించు ఈ రొట్టె
ఈ విధములవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన ఇష్టపూర్తిగా పరిగణించినప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించడము, నీ ఉత్థానము సాగడము, నీ మరణోత్సవమును వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి నీ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పిస్తున్నాము. నీ సభకు నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం చేసుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరాము పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ఈ రోజు ఈ పవిత్ర బలి పూజలో పాల్గొంటూ ఉన్న ఈ నీ బిడ్డలను, వీరి కుటుంబాలను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. మీరు లోకము నుండి పిలుచుకున్న కౌలూరి సత్యానందం గారిని, కౌలూరి నాగమణి గారిని ఈ రోజు ప్రత్యేకంగా హెచ్ఎస్ఎం సభలో ఉన్న సిస్టర్ గారు లేక తల్లిదండ్రులు ఎవరైతే మీ పిలుపును పొందారో వారందరి ఆత్మలకు, మరి ముఖ్యంగా మా సంఘములో నీ సేవలో నిద్రించిన వారందరినీ నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్తానముల నిమిత్తతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం చేసుకును. ఒక క్షణం మనమందరం కూడా మన కుటుంబాలలో చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలను జ్ఞాపకం చేసుకుని నిత్య విశ్రాంతిని దయచేయమని యేసు ప్రభు చేతికి అప్పగిద్దాం. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలే మరి మాతతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వాటి కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
ఉద్దేశాలతో అయితే ఈరోజు ఈ పవిత్ర బలి పూజలో పాల్గొన్నామో ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని, మన కుటుంబాలను చల్లగా దీవించమని ప్రభు నేర్పించిన పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదాము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షపుటానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసు ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉన్నగాక. అందరము ఒకరికొకరం సమాధానం తెలుసుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపములను పరిహరించుకొనుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపములను పరిహరించుకొనుము. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపములను పరిహరించుకొనుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించు యేసు ప్రభువు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాపులను కాదు, కానీ నేను అవమానపడిన అసంతృప్తులను. జీవాహారం సర్వేశ్వరుని ప్రేమాహారం Amen.
ఈ పరమ ప్రసాదం ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుతున్నాము. నీ పవిత్రాత్మను మాకు ప్రసాదించుము. మేము స్వీకరించిన నీ దివ్య సప్రసాదము ఫలముతో మేము నూతనీకరించబడి పవిత్ర జీవితమునందు కొనసాగు భాగ్యమును అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ్య ముసలిది సమాధానంతో కలిగి క్రీస్తు ప్రభు ప్రేమలో జీవించండి.